సో కోర్ట్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో కోర్ట్ మూవీ నిన్న సాయంత్రం చూసాను నేను, దగ్గరలో థియేటర్లో బెంగళూరులో. అండ్ ఎస్, ఇట్ ఈస్ గుడ్ మూవీ, మీరు చూసేయచ్చు. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ మీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ట్రావెలర్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు. అండ్ లవ్ స్టోరీ కానీ అన్నీ కానీ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ కొద్దిగా ల్యాగ్ అనిపించినా కానీ ఫస్ట్ హాఫ్ ఇట్ ఈస్ గుడ్, మీరు చూసేయచ్చు. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరితో అయినా చూసేయచ్చు. ఓకే, ఇండెత్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తెలుసుగా ఈడెవడు మన కథకి మెయిన్ పాత్రధారి, కానీ సూత్రధారి ఎవరో తెలుసా? వీడి కాదు మన శివాజీ అన్న. ఆయన నడిపిస్తాడు మొత్తం కథని. అది ఈడి పాప అమాయకుడు పిల్లనబ్బానాయలు. అది దరిద్రం కొద్దీ ఆడి వయసు 19, బొక్కలో పడ్డాడు పోయి అంతే. బట్ మెయిన్ అంతా శివాజీ నడిపిస్తూ ఉంటాడు. ప్రియదర్శి రోల్ కూడా బాగుంది, బట్ శివాజీ బాగా అట్రాక్ట్ చేశాడు అనమాట ఆడియన్స్ని. అంతే హై వస్తుంది ఆడియన్స్. నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సో నెగిటివ్స్ అంటే చూపిస్తుంది ఆ లవ్ స్టోరీ నాకు కొద్దిగా నెగిటివ్ అనిపిస్తుంది. అంటే ల్యాగ్ ఉంది లవ్ స్టోరీలో కొద్దిగా, అండ్ నిబ్బాయాశాలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళ పిల్లలు 17 years అండ్ లైక్ 19 years అంటే అలాంటివి ఉంటాయి. సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ ద స్టోరీ ఆస్పెక్ట్. లైక్ నేను ఎక్కువ డీప్గా వెళ్ళను, ఎందుకంటే స్పాయిలర్స్ వచ్చేస్తాయి మీకు. జస్ట్ అలా రఫ్గా వెళ్ళిపోదాం. సో స్లోగా తీసుకెళ్తా స్టోరీలోకి మనల్ని. వాళ్ళ లవ్ ఏంటి, వాళ్ళు ఎలా లవ్ స్టోరీ స్టార్ట్ అయిందని. అండ్ ఐ లైక్ దిస్ పార్ట్. లైక్ అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఇనిషియేషన్ ఉంటుంది చూసావా, అసలు వాళ్ళ స్ట్రేంజర్ నుంచి ఒక నోన్ పర్సన్కి వెళ్ళేది. సో అది ఎలా తీసుకెళ్ళాడని నాకు బాగా నచ్చింది అనమాట. కొత్తగా అనిపించింది ఈ సినిమాలో. అండ్ లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఓకే బాగానే ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ ఏంటంటే జస్ట్ ప్రియదర్శి కేసు తీసుకుంటాడు, యాక్సెప్ట్ చేస్తాడు. సో దట్ ఈస్ ద ఇంటర్వెల్ బ్లాక్ అంతే. సో సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ఎంట్రన్స్ ప్రియదర్శి ఇచ్చేస్తాడు. సో నేను అది మిస్ అయ్యాను 1 minute. బట్ ఓకే సార్, రావడం ఆడేసుకుంటాడు హర్షవర్ధన్తో, ఆపోజిట్ లేయర్తో. అండ్ ఎనీవేస్ ఓకే, ఇలా మంచి హైనోట్తో స్టార్ట్ అయింది. సో మధ్యలో ఇంకా యాజ్ యూజువల్ స్టోరీలో ఎక్స్పెక్ట్ చేసినట్టు వీళ్ళు ఏదో దాస్తారు హీరో సైడ్ వాళ్ళు, అది ఇప్పుడు కనపడింది కోర్టులో. సో ప్రియదర్శి కోపం వచ్చేసిద్ది. సో కోపం వచ్చి నేను వెళ్ళిపోతాను, మీరు నన్ను మోసం చేశారు అంటాడు. సో ఇది సమ్ ఎక్స్పెక్టెడ్ అనిపించింది, బట్ ఓకే. కానీ ఆ తర్వాత సీను ఎక్కడైతే సాయి కుమార్ వస్తాడో, ఈ సీన్ భయ్య. సో ఈ సీన్లో సాయి కుమార్ వస్తాడు, వచ్చి ప్రియదర్శితో మాట్లాడతాడు. అప్పుడు దాకా మనం సాయి కుమార్ని ఒక యాంగిల్లో చూస్తాం అనమాట. లైక్ వీడి బాస్, వీడు పట్టించుకోవట్లేదు ప్రియదర్శి గురించి అలాగా అన్నట్టు. బట్ ఈ సీన్ తర్వాత మారిపోద్దాం మైండ్ సెట్, అండ్ హిస్ ఐడియాలజీ కూడా తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ లైక్ వెరీ నైస్. ఈ సీన్ నాకు బాగా నచ్చింది. సో ఇంకా సాయి కుమార్ మోటివేషన్తో ఇంకా ప్రియదర్శి ఇచ్చి పడేద్దామని వచ్చేస్తాడు కోర్టుకి. అక్కడి నుంచి ఇంక బాగానే నడుస్తూ ఉంటుంది సినిమా అంతా. ఇంకా అసలు ఫుల్గా వీళ్ళు ఎత్తేయడం, వాళ్ళు పై ఎత్తేయడం, మైండ్ గేమ్స్ ఆడడం, ఇంకా ఇలాంటివన్నీ. సో దిస్ ఈజ్ గుడ్, దిస్ పార్ట్ చాలా బాగుంటుంది ఇంకా. అండ్ దెన్ ఇంకా మధ్యలో ఇంకో సెంటిమెంటల్ సాంగ్ అవి ఇవి ఉంటాయి. అది కొద్దిగా నాకు అనవసరం అనిపించింది. ఆ సాంగ్ మాత్రం నాకు సినిమా బోర్ కొట్టి వెనక్కి తిరిగి చూస్తాను ఆడియన్స్ని. సో ఆడియన్స్ మాత్రం సీరియస్గా చూస్తూ ఉన్నారు. సో ఓకే, అట్లీస్ట్ ది గాట్ కనెక్టెడ్. ఒక్కడెవడో మాత్రం ఫోన్ చూస్తున్నాడు అంతే. ఒక అమ్మాయి మాత్రం నన్ను చూస్తుంది మధ్యలో, ఈడేవాడు సినిమా చూడకుండా వెనక్కి నన్ను చూస్తున్నాడేమో అని. బట్ ఆబ్వియస్లీ నేను ఎండింగ్లో ఏమైందో చెప్పను మీకు, మీరు సినిమా చూడండి. ఇట్ ప్లే స్పాయిలర్, మీకు తెలిసి ఏం జరుగుతుందో. బట్ ఎలా జరిగింది అనేది మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ వాట్ ఈస్ అవర్ కీ టేక్ అవే అనేది. అండ్ అది న్యాయమా కాదనేది మీకే తెలియాలి, ఇంకా వాళ్ళకి ఎంత న్యాయం జరిగింది ఏంటి అని. బట్ ఓవరాల్ దిస్ ఈజ్ ఎ గుడ్ మూవీ. ఐ థాట్ లైక్ చాలా నాళ్ళ తర్వాత సినిమాలో నవ్వుకున్నాను ఫుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.